దేవేంద్రుడు తన తల్లికి నమస్కరించి యుద్ధరంగంలో అదృశ్య దివ్యవాణి ఏం చెప్పిందో ఆ వివరాలన్నీ చెప్పాడు. అన్నీ విన్న అదితీదేవి ఇలా అంది, నాయనా, 100 తలలున్న నువ్వు ఆ బలిచక్రవర్తిని జయించలేవే అని 1000 తలలున్న విష్ణుమూర్తే దిగిరావాలని స్వయంగా దివ్యవాణి చెప్పిందంటే దానికి నువ్వేం చేయగలవు? ఏమి బాధపడద్దు. 100 తలలున్న నువ్వు ఆ బలిచక్రవర్తిని జయించలేవని 1000 తలలున్న విష్ణుమూర్తే దిగిరావాలని స్వయంగా దివ్యవాణి చెప్పిందంటే దానికి నువ్వేం చేయగలవు చెప్పు? నీ సహచరులు ఏం చేయగలరు? ఇలాంటి సంక్లిష్ట విషయాల్లో నేను కూడా మీకు ఏం చేయగలను? కనుక మీ తండ్రిగానైనటువంటి కశ్యప ప్రజాపతి గారినే ప్రార్థించండి. మీరు మళ్ళీ బలిచక్రవర్తిని గెలిచే ఉపాయం చెబుతారు. ఆయన సత్యవాది, ఆయన నోటి వెంట వచ్చిన మాట పొల్లుపోదు అన్నది అదితి. అది విని దేవతలు అదితీదేవినే ముందుంచుకొని కశ్యప ప్రజాపతి దగ్గరికి వెళ్ళారు. వీరు వెళ్ళేసరికి ఆయన నారచీరలు కృష్ణాజనము పట్టుకొని తపోదీక్షలో ఉండి బ్రహ్మతేజస్సుతో వెలిగిపోతున్నాడు. అదితీదేవి దేవతలు కూడా ఆయనకు సాష్టాంగ వందనాలు చేసి నిలబడ్డాక ఆయన అనుమతితో దేవేంద్రుడు తన గోడంతా మళ్ళీ చెప్పుకున్నాడు. అమ్మతో వెళ్ళారు వీళ్ళంతా కూడా, మా పని ఇట్లయిపోయింది, మేమంతా ఓడిపోయాం, మేమంతా దేవతలు అనిపించుకొని ఏం ప్రయోజనం, 100 తల నుండి ఏం ప్రయోజనం, ఇన్ని శక్తులు ఉండి ఏం ప్రయోజనం, ఏడ్చుకుంటూ వెళ్ళారు. పాపం అమ్మ సమాధానం చేసి నాన్న దగ్గర తీసుకొచ్చింది. నాన్న దగ్గర అంతా నివేదించుకున్నారు. అంతా విన్న కశ్యప ప్రజాపతి ఒక్క క్షణం ఆలోచించి, నాయనలారా, ఇలాంటి పనులు మనం స్వతంత్రించి చేయరాదు, మనం సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళిపోదాం, ఆ దేవదేవుడికే జరిగిందంతా విన్నవిద్దాం అన్నాడు. నా తపశ్శక్తితో కానీ లేక మీ యొక్క శక్తితో కానీ ఏదో సొంతంగా మనమంతా ఏర్పాటు చేసుకొని యోచన చేసుకొని మళ్ళీ యుద్ధానికి వెళ్ళేది ఇవన్నీ కూడా మనం చేయటం సరిగలేదు. అందుకని మనము బ్రహ్మలోకానికి వెళ్ళిపోదాం, అక్కడ మనం నివేదించుకుందాం. కశ్యపుడే స్వయంగా బయలుదేరి వస్తానంటున్నాడు కనుక దేవేంద్రాదులు సంతోషించారు. తల్లిదండ్రులు ఇద్దరినీ ముందర పెట్టుకొని సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. నాన్న అమ్మ ఇద్దరు వచ్చేశారు, బ్రహ్మలోకానికి వచ్చారు. వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ పెద్ద వేద సభ ఏదో జరుగుతుంది. ఆ సభలో వేదవేత్తలైన పండితోత్తములు మనోహరంగా వేద మంత్రాలు పఠిస్తున్నారు. బాగా అంతా పెద్ద మంత్రాలు పఠిస్తున్నారు. అలా పఠించేటప్పుడు నిదానంగా ఒక్కొక్క పదాన్ని పలుకుతూ ఏ పదాన్ని ఏ యజ్ఞకర్మలో వినియోగించాలో, దాని అర్థ నిర్వచనమేమిటో, దానిలోని అక్షరాలను ఎలా ఉచ్చరించాలో, ఆ మంత్రాలలో పదవి భాగం ఎలా చేయాలో, ఆ పదాలకు క్రమపాఠం ఎలా చెప్పాలో చర్చించుకుంటూ మంత్రగానాలు చేస్తున్నారు. ఆ సభలో యజ్ఞ విధానవేత్తలు, శబ్ద ఉత్పత్తివేత్తలు, మీమాంస శాస్త్రవేత్తలు మొదలైన మహాపండితులు అందరూ కూడా ఉన్నారు. వేదాలు, వేదాంగాలు, వాటికి అనుబంధంగా ఉన్నటువంటి ఇతర విద్యలు, శాస్త్రాలు, పురాణాలు, భాష్యాలు మొదలైన విద్యలన్నీ రూపుదాల్చి ఆ సభలో కూర్చొని ఉన్నాయి. అత్రి, భృగువు, వశిష్ఠుడు మొదలైన మహర్షి ఉత్తములందరూ క్షణాల దగ్గర నుంచి యుగాల దాకా ఉన్న కాలదేవతలు మొదలైన దివ్య పురుషులు అంతా కూడా ఆ సభలో సభాసదులుగా ఉన్నారు. అటువంటి మహాసభలో అడుగు పెట్టేసరికి దేవతలంతా ఏకాగ్రచిత్తులై మౌనధారులై బెరుకుగా అడుగులు వేసుకుంటూ లోపలికి ప్రవేశించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి తమ శిరస్సులు ఆయన పాదాలు కానించి నమస్కారం చేశారు. బ్రహ్మదేవుడి పాదస్పర్శ తగిలేసరికి దేవతలంతటి వారికే తమలోని పాపాలన్నీ తొలగిపోయినట్లు, కొత్త శాంతి ఉదయించినట్లు దివ్యానుభూతి కలిగింది. దేవతలంతా ఇలా అదితి కశ్యపులను వెంట పెట్టుకొని తన దగ్గరకు వచ్చేసరికి బ్రహ్మదేవుడు ప్రసన్నుడై
వారితో ఇలా అన్నాడు, దేవతలారా, మీరందరూ ఎందుకోసం ఇక్కడికి వచ్చారో నాకు అర్థమైంది. మీరు కోరుకున్నట్లే జరుగుతుంది. బలిచక్రవర్తిని జయించగలవాడు జన్మిస్తాడు. ఆయన ఎవరో మీకు ఇప్పటికే కొంత తెలుసు. ఎందుకంటే మీకు వినిపించిన దివ్యవాణి ఆ సూచనలు మీకు ఇచ్చింది. అయినా నేను ఒక మాట చెబుతాను. ఆయన ప్రతిబింబాన్నే నేను ఈ మాటను బట్టి మీరు ఆయన ఎవరో అర్థం చేసుకోండి. ఆయనే దేవతలమైన మనందరికంటే ముందు పుట్టినవాడు. ఆయనను గురించి మనం తెలుసుకోలేం. ఆయనకు మాత్రం మనందరి గురించి తెలుసు. బలిచక్రవర్తికి విజయాన్ని కలిగించింది ఆయనే. రేపు మీకు విజయాన్ని కలిగించబోయేది ఆయనే. ఆయన అనుగ్రహంతోనే ఆయన గురించి 2 ముక్కలు మీకు చెప్పగలుగుతున్నాను. ఆయన ప్రస్తుతం ఒక మహాయోగ దీక్షను పూని ఎవరికీ సాధ్యం కానంత గొప్ప తపస్సు చేస్తున్నాడు. కనుక ప్రస్తుతానికి ఆయన్ని పలకరించే అవకాశం లేదు. కనుక దేవతలారా, మీరు ఇప్పుడు ఇక్కడి నుంచి క్షీరసాగరానికి ఉత్తర తీరాన ఉన్న అమృతస్థానం అనబడిన క్షేత్రానికి వెళ్ళండి. క్షీరసాగరం అంటే ధ్రువ నక్షత్రానికి దగ్గరలో ఉన్న పాలపంత. దానికి ఉత్తరంలో ఉన్న అమృత క్షేత్రం అంటే ధ్రువ నక్షత్రానికి పైన ఉన్నటువంటి దివ్యస్థానం. దేవతలారా, మీరు అక్కడికి వెళ్ళి తీవ్రమైన తపోదీక్షను పట్టండి. ఎప్పటిదాకా తపస్సు చేయాలంటే మళ్ళీ దివ్యవాణి వినిపించేదాకా చేయాలి. మాటిమాటికి లేయొద్దండి, అయిపోయింది తపస్సు అని. దేవతలారా, మీరు అమృత స్థానం అనబడేటువంటి క్షేత్రానికి వెళ్ళి తీవ్రమైన తపోదీక్షను పట్టండి. ఎప్పటిదాకా తపస్సు చేయాలంటే మళ్ళీ దివ్యవాణి వినిపించేదాకా చేయాలి. మనసులో పరమాత్ముడు కనపడేంత వరకు. ఈ మాట ఆ వాక్కులను పలికేది సాక్షాత్తుగా ఆ పరమాత్మే. ఆ పరమాత్మ మీ తపస్సుకు తృప్తి చెందినప్పుడు మీకు వరం ఇస్తే ఇస్తాడు. అప్పుడు ఈ అదితి కశ్యపులు ఇద్దరూ ఆయన పాదాలను ప్రణమిల్లి, స్వామి, నువ్వు మాకు పుత్రుడివై పుట్టు అని వరం కోరారు. ఆయన తథాస్తు అంటాడు. అప్పుడు మిగిలిన దేవతలంతా, దేవా, నువ్వు మాకు తమ్ముడివి కావాలి అని వరం కోరుకోండి. ఆయన మళ్ళీ తథాస్తు అంటాడు. ఈ విధంగా బ్రహ్మదేవుడు కిటుకు చెప్తున్నాడు అన్నమాట. ఈ బ్రహ్మదేవుడే వరాలు చిటికి మటుకు ఇచ్చేస్తాడు. అదే వచ్చింది. ఈ వరాలు పొంది 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 ఇచ్చేశాడని చెప్పుకున్నాం కదా. ఆ విధంగా పరమాత్మ నుంచి ఈ వరాలంతా పొంది మరో మాట మాట్లాడుకోకుండా మీ స్థానాలకు మీరు వెళ్ళిపోండి, వరాలు పొందండి అప్పుడు అని వరాలు పొందే విధానాన్ని కూడా చెప్పించాడు. వీళ్ళిద్దరూ అడగని, పుత్రుడుగా పుట్టనేని, మీరంతా అడగండి, తమ్ముడుగా పుట్టు అని. చాలు, మిగతా నేను చూసుకుంటాను. ఈయన వరాలు ఇచ్చాయని కాబట్టి ఆ ట్రిక్కులు నేర్పించారు వీళ్ళకి. కానీ ఇప్పుడు తాను వరాలు ఇవ్వడు కదా, తనకు లేదు కదా ఆ శక్తి. తాను వరాలు ఇచ్చేశాడు కదా బలిచక్రవర్తికి. ఇంకా విరుగుడు కావాలి కదా, అంటే ఔషధి. ఆ విరుగుడు ఎవరి దగ్గర ఉంది? విష్ణుమూర్తి దగ్గర ఉంది. అందుకని ఆయన దగ్గర వెళ్ళమన్నాడు. మిగిలిన సంగతి ఆయనే చూసుకుంటాడులేండి అన్నాడు బ్రహ్మదేవుడు. ఆ మాటలు విని అదితి కశ్యపులు, ఇతర దేవతలు కూడా బ్రహ్మదేవుడికి మళ్ళీ పాద నమస్కారాలు చేసి అట్నుంచి అట్టే క్షీరసాగరం వైపు ప్రయాణమయ్యారు. వాళ్ళు చాలా దూరం ప్రయాణం చేసి క్షీరసాగరపు ఉత్తర భాగానికి చేరగా అక్కడ ఒక విచిత్రమైన ప్రదేశం కనిపించింది. ఎన్నెన్ని క్షీరసాగరాలు ఉన్నాయో. ఇదంతా ఎక్కడ జరిగింది యుద్ధం అనుకోకండి, మొత్తం ప్రపంచమంతా జరిగిపోయింది. అక్కడ సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, అసలు వెలుగే లేదు. ఆ ప్రదేశానికి హద్దులే లేవు. అక్కడ జీవ సంచారమే లేదు. అక్కడ కష్టపడి వెతకగా బ్రహ్మదేవుడు చెప్పిన అమృతస్థాన క్షేత్రం దొరికింది. వెంటనే దేవతలందరూ మౌన దీక్ష బట్టి పరమాత్మ అనుగ్రహం కలగాలనే సంకల్పంతో 1000 సంవత్సరాల ఏకదాటి తపోదీక్షకు పూనుకున్నారు. అట్లా పూనుకోకపోతే ఇక వీళ్ళు జయించలేరు.
వారంతా వీరాసనం మీద కూర్చొని ఇక అనితర సాధ్యమైన తపస్సు మొదలుపెట్టేశారు. ఈ దీక్ష చివరికి వస్తూ ఉండగా కశ్యప ప్రజాపతికి లోపల నుంచి ఏదో దివ్య ప్రేరణ కలిగి వేదమంత్రాలు సారంతో కూడినటువంటి అద్భుత స్తోత్రం మొదలుపెట్టాడు. హరివంశంలో భవిష్య పర్వంలో 68వ అధ్యాయంలో ఈ కశ్యపకృత పరమాత్మ స్తవం ఉంది. ఇది శ్లోకాల రూపంలో కాకుండా గద్య రూపంలో వేదమంత్రాల నుంచి ఏరుకు వచ్చిన పదాల కూర్పుగా కనిపిస్తుంది. ఈ స్తోత్రం చివరిలో కశ్యప ప్రజాపతి ప్రభో పరమాత్మ, వరం కోసం తపస్సు చేసే మమ్మల్ని నువ్వు రక్షించు అనే ప్రార్థనా వాక్యాన్ని చేర్చాడు. కశ్యప ప్రజాపతికి నోటి వెంట అప్రయత్నంగా వెలువడిన ఈ వేదమయ స్తోత్రానికి పరమాత్మ పూర్తిగా కరిగి నీరైపోయి తాను అదృశ్య రూపంలోనే ఉన్న తన మాటలు మాత్రం దేవతలందరికీ స్పష్టంగా వినిపించేటట్లుగా, దేవత శ్రేష్ఠులారా, మీకు శుభమవుతుంది, మీకు వరం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను, కావలసిన వరం కోరుకోండి అని మధుర మనోహరంగా పలికాడు. ఆ మాటలు వినగానే కశ్యప ప్రజాపతి ఇలా అన్నాడు, భగవన్, మీకు మా మీద ప్రీతి కలిగిందంటే మా జన్మను ధన్యమైనట్లే. ఎందుకంటే మాకు ఉన్న ఏకైక దిక్కు నువ్వే. నీకు మా మీద అనుగ్రహం కలిగితే, నువ్వు మాకు వరం ఇవ్వాలనుకుంటే, నువ్వు ఈ అదితి గర్భంలో వామనుడు అనే పేరుతో జన్మించి ఈ దేవేంద్రుడికి తమ్ముడువై నీ జ్ఞాతులందరికీ ఆనందాన్ని కలిగించు అన్నాడు కశ్యపుడు. ఆ మాట వింటూనే దేవమాత అదితి కూడా, దేవా మహాత్ములైన ఈ దేవతలందరికీ శ్రేయస్సు కలగటం కోసం నువ్వు నా కడుపున జన్మించాలని ప్రార్థిస్తున్నాను అంది. వెనువెంటనే దేవతలందరూ గొంతు కలిపి, దేవదేవా, నువ్వు మాకు తమ్ముడు మాత్రమే కాదు, నాయకుడువు, శరణ ప్రదాతవు కూడా అవు. అదితి కశ్యపులకు పుత్రుడవైతే మేము నిజమైన దేవతలం అవుతాం అన్నారు. దేవతలంటే ప్రకాశించేవారు. ఈ మాటలన్నీ విన్న విష్ణుదేవుడు ఇలా పలికాడు, దేవతలారా, అలాగే కానియండి, మీరు కోరుకున్నది జరుగుగాక. మీకు ఎంతమంది శత్రువులున్నారో వారందరూ కలిసినా కూడా నా ముందు ఒక ముహూర్త కాలం కూడా నిలవలేరు. మీకు యజ్ఞాలలో భాగాలు తప్పిపోయాయి, వాటిని నేను మళ్ళీ పునరుద్ధరించి పెడతాను. దేవతలకు హవ్య భాగాలను, పితృదేవతలకు కవ్య భాగాలను యథాపూర్వకంగా మళ్ళీ వ్యవస్థ చేస్తాను. ఈ అతిథి కశ్యపుల మాట నేను కాదనలేను, వాళ్ళు చెప్పినట్లే చేస్తాను. మీరు ఇక నిర్భయంగా మీ ఇళ్లకు బయలుదేరండి అన్నాడు. ఆ మాటలకు పులకించిన దేవతలు అదృశ్యంగా ఉన్నటువంటి విష్ణు పరమాత్మకు రకరకాలుగా పూజలు చేసి అక్కడి నుంచి బయలుదేరి సరాసరి కశ్యప ఆశ్రమానికి వెళ్ళిపోయారు. ఆ ఆశ్రమంలో నియమనిష్టలు పాటిస్తూ వేదాధ్యయనం చేసుకుంటూ కాలం గడపసాగారు. కొంతకాలానికి అదితిదేవి గర్భవతి అయ్యింది. అప్పటి నుంచి ఆమె తేజస్సు బాగా పెరిగిపోయింది. ఆమె ఆ గర్భాన్ని 1000 దివ్య సంవత్సరాలు భరించింది. అమ్మ, 1000 దివ్య సంవత్సరాలు! మనలాగా కాదు, 9 నెలలకే పుట్టేస్తాం, 7 నెలలకే చాలామంది పుడతారు. చాలా అవాంతరం, అట్లా తొందరగా పుడతారు చాలామంది. కానీ ఇది అట్లా కాదు. ఆమె ఆ గర్భాన్ని 1000 దివ్య సంవత్సరాలు భరించింది. 1000 సంవత్సరాలు పూర్తి అయ్యాక ఆమె ఒక దివ్య బాలుణ్ణి ప్రసవించింది. దివ్య బాలుణ్ణి, నిజమే కదా. 1000 సంవత్సరాలు గర్భంలో ఉన్నాడంటే గర్భంలో తాను ఉంటాడా? ఒక మాయను పెట్టేశాడు అంతే. తాను పాడు తాను ఉన్నాడు. ఆయనకెందుకు గర్భవాసం ప్రపంచంలో? పరమాత్ముడికి ఎందుకు గర్భవాసం? మాయను పెట్టాడు అక్కడ, హాయిగా ఉన్నాడు. నిజానికి ఆ బాలుడు తల్లి గర్భంలో ఉండగానే ముల్లోకాల్లోనూ ఉన్నటువంటి దేవశత్రువుల తేజస్సులన్నీ ఆకర్షించేసి
దేవతలను రక్షించే కార్యక్రమం ప్రారంభించేశాడు. అటువంటి ఆ బాలుడు నేల మీదికి అవతరించేసరికి దేవతలంతా పరమానంద పడిపోయారు. గర్భంలో ఉన్నప్పుడు ఆ శక్తి దేవతల జయం కోసం, దేవతల శక్తిని ఎవరెవరు మింగినారో, ఈ రాక్షసులంతా మింగారు కదా, ఆ శక్తులంతా మళ్ళీ చేసేసుకున్నాడు. గర్భంలో ఉండేటప్పుడే ప్రారంభం చేసుకున్నాడు ఆయన కార్యక్రమం. కానీ ఈ లోపల ఉండేటువంటి మహానుభావుడు శక్తినంతా మింగేశాడు. విష్ణుమూర్తి కొత్త అవతారం తీసుకున్నాడనే వార్త ఎక్కడెక్కడో మూలల్లో జీవనం చేస్తున్నటువంటి దేవతా వర్గాల వారికి, మహర్షి వర్గాల వారికి నిమిషాల్లో చేరిపోయింది. కృతయుగంలో దేవతలంతా ఉండేవారు, అన్ని లోకాల్లో కింద కూడా ఉండేవాళ్ళు, మామూలుగా సంసారం చేసుకొని ఉండేవాళ్ళు. అప్పట్లో వారంతా గుంపులు గుంపులుగా అదితి ఆశ్రమానికి రావటం ప్రారంభించారు. ముందుగా గంధర్వులు, కిన్నరులు, అప్సరసలు మొదలైన వారు అక్కడికి చేరుకొని ఆనందంతో వాద్యాలు, గానాలు, నృత్యాలు ప్రారంభించారు. ఒకే దేవతా వర్గాల్లో రుద్రగణాలు, ఆదిత్యగణాలు, విశ్వే దేవగణాలు, వసుగణాలు మొదలైన వారంతా వచ్చి బాలరూపంలో ఉన్నటువంటి శ్రీహరిని స్తుతించడం ప్రారంభించారు. మహర్షులైతే వందల సంఖ్యలో వచ్చేశారు. వారిలో సనక సనందాదులు, అత్రి మహర్షి, దత్తాత్రేయ మహర్షి మొదలైన వారు కూడా ఉన్నారు. వీరందరూ కూడా స్వామికి నమస్కరించి సేవించడం ప్రారంభించేశారు. చివరికి బ్రహ్మదేవుడే స్వయంగా అక్కడికి వచ్చి, ఈ బాలుడే సనాతనుడు, ఇతడు సాక్షాత్తుగా లోకేశ్వరుడైనటువంటి శ్రీ మహావిష్ణువే అని ప్రకటించి బాలరూపంలో ఉన్నటువంటి శ్రీహరికి నమస్కరించి దేవఋషులతో కలిసి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ పిల్లవాడి తేజస్సు లోకోత్తరంగా ఉంది. అతడి ఛాతి మీద కుడి ప్రక్క శ్రీవత్సము అనే పేరు గల పుట్టుమచ్చ ప్రకాశిస్తూ ఉన్నది. అనేక దివ్య సాముద్రిక లక్షణాలు కనిపిస్తున్నాయి. అటువంటి శ్రీ మహావిష్ణువు ఏమీ తెలియనట్లుగా దేవతల వంక చూసి, దేవతా శ్రేష్ఠులారా, ఎదిగిపోయాడు. అప్పుడే చిన్నపిల్లకాయం కాదు, ఇంత అయిపోయాడు. గుజ్జుగుజ్జుగా ఉన్నాడు, ముద్దు ముద్దుగా ఉన్నాడు, పొట్టి పుట్టిగా ఉన్నాడు, తెల్ల తెల్లగా ఉన్నాడు, గుండు గుండుగా ఉన్నాడు, ముద్దు ముద్దుగా ఉన్నాడు, చూడటానికి అద్భుతంగా ఉన్నాడు, పండులాగా ఉన్నాడు, మామిడి పండులాగా ఉన్నాడు. దేవత శ్రేష్ఠులారా, నేను మీకోసం ఏం చేయాలి, మీకు ఏం వరాలు ఇవ్వాలి అని అమాయకంగా అడిగాడు. ఆ మాటలు విన్న దేవేంద్రాదులు ఇలా విన్నవించారు. దేవదేవ, రాక్షసరాజైన బలిచక్రవర్తి మహోన్నతంగా వెలిగిపోతున్నాడు. అతడి తపస్సు, పరాక్రమము, ఇంద్రియ నిగ్రహము, వేద విజ్ఞానము అన్నీ ఉత్తమంగా ఉన్నాయి. అందుకనే ఆ మహాత్ముడికి బ్రహ్మదేవుడు అద్భుతమైనటువంటి వరాలు ఇచ్చి ఉన్నాడు. అంతా ఉపజెపుతున్నారు పరమాత్ముడికి, ఆయనకేం తెలీదా? ఆ వరాల ప్రభావం వల్ల అతడు మా రాజ్యాలన్నీ గుంజేసుకున్నాడు. మాకు ఇళ్ళు లేవు, మేమంతా ఎక్కడో ఉన్నాం, మమ్మల్ని అతిక్రమించుకున్నాడు ఆ బలి. అతడికి ఉన్న వరబలం వల్ల మేము అతన్ని ఏమీ చేయలేకుండా ఉన్నాం. అతన్ని నిగ్రహించగల శక్తి నీకు ఒక్కడికే ఉంది. ఆ పని మరెవరి వల్ల కాదు. అందుకే ఆపదలన్నీ పోగొట్టే నిన్ను మేము శరణు పొంది ఉన్నాము. ఆ బలిచక్రవర్తిలో ఎన్ని ఉత్తమ గుణాలు ఉన్నా దేవతలకు హవ్య భాగాలు లేకుండా వాళ్లకు పితృదేవతల్లో కలిపేశాడు. వాళ్ళనందరినీ కూడా ఋషులను గౌరవిస్తున్న రాక్షసులను వారి మీద అధిపతులుగా పెట్టేశాడు. నారాయణ నారాయణ, హరే కృష్ణ.